IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. మంత్రి నారా లోకేష్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్లో నాయకుడు ప్రతి నాయకుడు అని చెప్పి హెడ్డింగ్స్ పెట్టి, నాయకుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి నిధుల గురించి, రాష్ట్రానికి విభజన హామీల ద్వారా అందాల్సినటువంటి వాటి గురించి, రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి వాటి గురించి ప్రధానితోటి కేంద్ర మంత్రులతోటి చర్చలు జరుపుతుంటే, ప్రతి నాయకుడి అంటే నాయకుడి మొదటి పర్యటన ఢిల్లీ, రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలు అయితే ప్రతి నాయకుడి మొదటి పర్యటన, మొదటి జిల్లా పర్యటన నెల్లూరు సెంట్రల్ జైలు, పార్టీలో ఈవీఎం ధ్వంసం చేసి ప్రజాస్వామ్య విధ్వంసానికి పాల్పడి అనేక దురాగతాలకు పాల్పడి చివరకు పాపం పండి జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించటం, ఇది ప్రతి నాయకుడి టూర్ అని చెప్పి ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఇక అలాగే ఇంకొక ట్వీట్ కూడా పెట్టారు. నాయకుడి మలి పర్యటన విభజన చట్టంలో ఉన్నటువంటి సమస్యలు, వాటిని పరిష్కరించుకోవటానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ. అయితే ప్రతి నాయకుడి మలి పర్యటన ఇటీవల ఫోక్సో చట్టంలో అరెస్ట్ అయినటువంటి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ని పరామర్శించటమేనా అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈరోజు రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. ప్రజాభవన్లో ఇరువురు ముఖ్యమంత్రులు భేటీ అయ్యి దీనికి సంబంధించినటువంటి విభజన వల్ల ఏర్పడినటువంటి కొన్ని సమస్యలు, వాటిని పరిష్కరించుకునేటువంటి జల వివాదాలను పరిష్కరించుకునేటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. సో దీని గురించి చర్చలు జరగబోతున్నాయి. సో ఇక్కడ వరకు బాగానే. సో మరి జగన్ నెక్స్ట్ పర్యటన ఏంటి? ఫస్ట్ పర్యటన పింజల రామకృష్ణారెడ్డిని పరామర్శించారు. నెక్స్ట్ పర్యటన క్రింద నిన్ననే కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ఫోక్సో కేసులో అరెస్ట్ అవ్వటం జరిగింది. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక బాలికని వేధించారు లైంగికంగా అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ దానికి సంబంధించి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటూ ఆయన అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. సో ఆయన్ని పరామర్శించడానికి వెళ్తారా అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ ట్వీట్ని టీడీపీ శ్రేణులు బాగా ట్రెండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.